ఎవరి పేరు వింటే సినీ సంగీతాభిమానులకి అద్భుతమైన సంగీత లోకంలో పరవశించినట్లు ఉంటుందో వారిదే ఈరోజు పుట్టినరోజు. వారేనండి సిద్ శ్రీరామ్ గారి జన్మదినోత్సవం ఈరోజు. ప్రేమికులైనా, ప్రేమలో విఫలమైన వారైనా, విరహ వేదనను అనుభవించేవారైనా, విజయాన్ని సాధించిన వారైనా వారి గుండెల్లోని భావాలకు తన గొంతుతో ప్రాణం పోస్తాడు సిద్ శ్రీరామ్. ట్యూన్కు తగ్గట్టుగా తన పాటను పొందుపరుస్తాడు. అదేవిధంగా వినేవారికి అద్భుతంగా కన్వే చేస్తాడు. సిద్ శ్రీరామ్ ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్ కు మోస్ట్ వాంటెడ్ సింగర్ గా మారిపోయాడు. ఈ యంగ్ సింగర్ పాటలో పూర్తిగా మమేకమైపోయి తన భాషతో సంబంధం లేకుండా అలవోకగా పాడి మెప్పిస్తాడు. సిద్ శ్రీరామ్ బర్త్డే సందర్భంగా సుజిత టీవీ తెలుగు ఛానల్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. సిద్ శ్రీరామ్ 1990 సంవత్సరం మే నెల 19న జన్మించారు. ఈ పేరు వింటే చాలు సినీ సంగీతాభిమానులకు అద్భుతమైన సంగీత లోకంలో విహరించినట్లు ఉంటుంది. అంతకు మించిన శాస్త్రీయ పరిజ్ఞానం సిద్ శ్రీరామ్ సొంతం. సిద్ శ్రీరామ్ మెలోడియస్ గా, రొమాంటిక్ గా ఒక పాట పాడితే చాలు ఆ సినిమా సూపర్ హిట్ అంతే అనేటువంటి రేంజ్ లో సిద్ శ్రీరామ్ హవా నడుస్తోంది ప్రెజెంట్. సిద్ శ్రీరామ్ తమిళనాడులోని చెన్నైలో జన్మించారట. తండ్రి వ్యాపారవేత్త, తల్లి పేరు లత, సంగీతం టీచర్ అట. ఇంట్లోనే సంగీత నేపథ్యం ఉండడంతో సహజంగానే సిద్ శ్రీరామ్ కు సంగీతంపై ఆసక్తి ఏర్పడింది. తొలి గురువు అమ్మ ద్వారా కర్ణాటక సంగీతంలో మరింత రాణించి మెప్పించాడు సిద్ శ్రీరామ్. 2013లో ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన కదల్ కోసం పాడిన అడియే పాటతో వెలుగులోకి వచ్చాడు సిద్ శ్రీరామ్. ఆ తర్వాత 2015లో ఐ మూవీలోని ఎన్నోడుని ఇరుంతాల్ సాంగ్ తో మరింత పాపులర్ అయ్యాడు. సిద్ శ్రీరామ్ ఆలపించిన పాటల్లో ప్రముఖంగా ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ గా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా దక్కించుకున్నారు సిద్ శ్రీరామ్. ఈ క్రమంలోనే హుషారు మూవీలో ఉండిపోరాదే పాట కానివ్వండి, నిన్ను కోరి సినిమాలో అడిగా అడిగా పాట కానీ, డియర్ కామ్రేడ్ లో పాట కానీ, శశి సినిమాలోని ఒక పాట కానివ్వండి, అలాగే రోబో 2.0లో పలు మూవీస్ లో రొమాంటిక్ ట్రాక్లతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యాడు సిద్ శ్రీరామ్. ముఖ్యంగా గీత గోవిందం సినిమాలో ఇంకేం కావాలి అంటూ టాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేశాడు శ్రీరామ్. అలాగే గోపి సుందర్ స్వరపరిచినటువంటి ఈ పాట ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును సంపాదించి పెట్టింది శ్రీరామ్ కి. ఇక వరుస ఆఫర్లు ఈ నేపథ్యంలో సంగీతాభిమానులను తన గాత్రంతో మెస్మరైజ్ చేశాడు. టాక్సీవాలా, ఇష్క్ తదితర మూవీల్లో పాటలతో అలరించి గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించారు. అలాగే సిద్ శ్రీరామ్ ఇప్పటి వరకు పాడినటువంటివన్నీ మెలోడియస్ గీతాలే. భారతీయ సంగీతంతో పాటు పాప్ మ్యూజిక్ లోనూ ప్రవేశం ఉన్న సిద్ శ్రీరామ్ ఫస్ట్ టైం ఓ ఫోక్ సాంగ్ కూడా పాడాడు. అలాంటి వారందరినీ ఆశ్చర్యపరుస్తూ నల్లమల చిత్రంలో ఒక పాట, అందమైన జానపద గీతాన్ని అంతే అందంగా ఆలపించి ఆశ్చర్యపరిచాడు శ్రీరామ్. అలా వైకుంఠపురంలోని సామజవర్గమన పాట పాడి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అందించాడు. ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ప్రభంజనం ఇది మామూలుది కాదు. లేటెస్ట్ గా సూపర్ హిట్ అయినటువంటి సర్కారు వారి పాట మూవీలోని కళావతి సాంగ్ కూడా ఆలపించింది సిద్ శ్రీరామ్నే. ఇదైతే మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకుపోయింది. అలాగే చలనచిత్ర పరిశ్రమలో తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ సినీ నేపథ్య సంగీతంలో తనదైన మార్కులో దూసుకుపోయాడు సిద్ శ్రీరామ్.